భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది. రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ నింగిలోకి పంపించనుంది. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 62వ ప్రయోగం. ఇవాళ రాత్రి 8:58 కౌంట్ డౌన్ స్టార్ట్ చేయనున్నారు. పిఎస్ఎల్వి ఇప్పటి వరకు 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ 229 టన్నుల బరువునే నింగిలోకి తీసుకెళ్లనుంది. దీనిని స్టాపాన్ బూస్టర్స్ లేవు. కోర్ అలోన్ దశలోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. రెండో దశలో ద్రవ ఇంధన్, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేయనున్నారు. ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలు తయారు చేసింది. వీటికి చేజర్ అని నామకరణం చేశారు. రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువున్నవి. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్ష యానం తదితర సేవలకు ఉపయోగపడతాయని ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇవాళ రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలో కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్ మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది. రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ నింగిలోకి పంపించనుంది. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 62వ ప్రయోగం. ఇవాళ రాత్రి 8:58 కౌంట్ డౌన్ స్టార్ట్ చేయనున్నారు. పిఎస్ఎల్వి ఇప్పటి వరకు 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ 229 టన్నుల బరువును నింగిలోకి తీసుకెళ్లనుంది. దీనికి స్టాపాన్ బూస్టర్స్ లేవు. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. రెండో దశలో ద్రవ ఇంధన్, మూడవ దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేయనున్నారు. ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలు తయారు చేసింది. వీటికి చేజర్ అని నామకరణం చేశారు. రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువున్నవి. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్ష యానం తదితర సేవలకు ఉపయోగపడతాయని ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇవాళ రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలో కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.